గడ్డపోతారంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కమిషనర్ ను వెంటనే తొలగించాలి అని రోడ్డుపై బైఠాయించారు. ప్రోటోకాల్ పాటించడం లేదు అని నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు అని కమిషనర్ డౌన్ టౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఎందుకంటే ఈ రోజు వార్డు కౌన్సిలర్కే విలువ లేకుంటే కమిషనర్ గారు పబ్లిక్ ఎలా గౌరవిస్తారని క్వశ్చన్ వేస్తున్నాము. అదేవిధంగా ఆమె ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమంలో మరి ప్రభుత్వం నుంచి వచ్చే పట్టు తీసుకుని మాకు ఇంటిమేషన్ లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఒక మహిళా కౌన్సిలర్ని మీరు మహిళా కమిషనర్ అయ్యండి అవమానించడం బాధాకరం. ఇలా చేయడం మీరు నియంత్రిత పాలనగా మేము భావిస్తాం. మీరు టీఆర్ఎస్ తొత్తులుగా పనిచేయాలనుకుంటే వాళ్ళకి అన్వేషణ పనిచేయండి మేడం. మేము మిమ్మల్ని ఏమనం మేము తీసుకుంటూ పోతున్నాం. చాలా ప్రోటోకాల్ విరుద్ధము. ఇటువంటి మానుకోవాలని కమిషనర్ గారిని కోరుకుంటున్నాం. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రతి దానికి ఆహ్వానం పంపాలి. మీరు గవర్నమెంట్ మాదున్నది కాబట్టి మాకు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఇవ్వకపోతే మీ కర్మ. మేము ఏం చేయలేము. ఇట్లనే ధర్నాలు చేస్తాము, ప్రభుత్వానికి చెప్తాము. మీరు ఎన్ని రోజులు డ్యూటీ చేస్తారో మేము కూడా చూస్తాం. మా ప్రభుత్వంలో మీరు కావాలని చేస్తారు. ఏదో టీఆర్ఎస్ పార్టీకి తొత్తులు లేక అమ్ముడు పోయినట్టు మీరు చేయడం ఇది సరికాదు. మా గవర్నమెంట్లో మమ్మల్ని కూడా మా కార్యకర్తలని మా లీడర్ 1వ వార్డులో ఒక బోర్ వేయించి ఒక మహిళా కమిషనర్ గారు మరి మన కౌన్సిలర్ను అవమానించినట్టు, ఆమెను ఇవ్వకుండా ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళని కేర్ చేయకుండా మరి అధ్వానంగా తయారైన ఈ మన మున్సిపాలిటీ గడ్డపోతారు మున్సిపాలిటీలో మాకు చాలా బాధ అనిపిస్తుంది. నిన్న కూడా ఒక ఆమె ఒక్కరిని కూడా పిలవకుండా ఆమె ఒక్కటి వచ్చి ఎవరినో పిలిచి ఓపెన్ చేయడము చాలా బాధాకరం. మరి ఇది పద్ధతి కాదు. అందరూ కూడా ఇట్లా మొన్న ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. గ్రామ సభ పెడితే కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. తప్పు సాటింపు లేదు. మరి 4 రోజులు కూడా కాలే మున్సిపల్ ఏర్పడి ఇంత అధ్వానం చేస్తే మరి మా బాధలని మేము ఎవరికి చెప్పుకోవాలి? గ్రామ సభలో వచ్చి మాట్లాడుతున్నాం, గ్రామ సభలో చెప్పుకుంటాం.